ఈ 2025 బీజేపీ గవర్నమెంట్ మేజర్లీ వీటి మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నార్మలైజ్ చేయాలి క్రిప్టో కరెన్సీస్ని. ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్ పాజిటివ్ నెగిటివ్ అది పక్కన పెడితే పబ్లిక్ క్రిప్టో కరెన్సీస్ని నమ్ముతున్నారు, వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటిలో ట్రేడ్ చేస్తున్నారు. సో ట్రంప్ గెలిచిన తర్వాత ఈ క్రిప్టో కరెన్సీస్కి క్యాపిటల్ యూఎస్ఏ అయి ఉండాలి అని అనుకుంటున్నారు. సో పాజిటివ్ చేయకపోయినా పర్లేదు, నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయొద్దు ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు ఫ్లాట్ 30% ఉంది కదా, దాన్ని తీసేయాలి అని నేను అనుకుంటున్నా. సెకండ్ వచ్చేసి ఒలింపిక్స్. ఇప్పుడు మనకు తెలిసింది కదా 2036లో ఇండియా ఒలింపిక్స్ని హోస్ట్ చేస్తుందని. కానీ ఇప్పుడు సినారియో చూసుకుంటే ఇట్లా 10% ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఒలింపిక్స్కి సూటబుల్ అయి ఉందంట. నాకు తెలుసు మీరు ఏమనుకుంటారో, ఇంకా 10-12 ఏళ్ళు ఉందనుకుంటున్నారు. కానీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇండియా తొందర అయితే చేయదు. కాబట్టి ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా ప్రెజర్ పెట్టాలి. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఎయిర్ డిఫెన్సెస్. లాస్ట్ ఇయర్ అదే 2024లో ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు కదా, 1 కాదు 2 కాదు 100 డ్రోన్స్ అటాక్ చేశారు. సో ఆ పరంగా చూసుకున్నాం అనుకో, ఎయిర్ డిఫెన్సెస్ లో మనం చాలా వీక్ ఉన్నాం. సో ఎప్పుడైనా ఎక్కడ సైడ్ నుంచి అన్నా ఇలాంటి అటాక్ వచ్చింది అనుకో, ఇండియా ఎదుర్కొనే స్టేట్ లో ఉండాలి కదా. సో ఎయిర్ డిఫెన్సెస్ మీద ఇండియా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 4 వచ్చేసి ఎడ్యుకేషన్ సైడ్ చూడాలి. ఎందుకంటే మన ఇండియాలో 22 నుంచి 24% ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ 14 ఇయర్స్ కంటే కింద ఉన్న వాళ్ళనమాట. సో ఇప్పుడున్న ఎడ్యుకేషనే వాళ్ళకి ఇస్తే కరెక్ట్ కాదు కదా. సో అబాకస్ అని, ఏఐ అని, 6G అని, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ ఇట్లాంటి కొత్తవి పిల్లలు స్కూలింగ్ నుంచి నేర్చుకుంటే చాలా పాజిటివ్. ఇప్పటికైతే 4% ఆఫ్ జీడిపిని ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. ఈ టార్గెట్ 6 ఉంది, కానీ ఇది అస్సలు సరిపోదు. సో మినిమం 10% ఆఫ్ జీడిపి అనేది ఎడ్యుకేషన్ సైడ్ పోయిందనుకో ఇంకా చాలా మంచిది. సో ఎడ్యుకేషన్ ఒకటి, ఇంకా ఎయిర్ డిఫెన్స్ తో పాటు డిఫెన్స్ ఒకటి, అండ్ ఒలింపిక్స్ ఒకటి, నెక్స్ట్ క్రిప్టో కరెన్సీస్ ఒకటి. ఈ 4 మీద అయితే బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా ఫోకస్ చేయాలి. ఇంకేమైనా పర్టికులర్ సెక్టర్, పర్టికులర్ టాపిక్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.